హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఏటి. ఇండియన్ సినిమాని మరో మాటలో చెప్పాలంటే తెలుగు సినిమా ప్రస్థానాన్ని వరల్డ్ మొత్తానికే పరిచయం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు మరోసారి జపాన్ ప్రేక్షకుల మనసులో గెలవడానికి రెడీ అయిపోయారు. RRR బిహైండ్ అండ్ బియాండ్ ఈ పేరుతో విడుదలైనటువంటి ఒక డాక్యుమెంటరీ మూవీ ప్రమోషన్ కోసం రాజమౌళి అలాగే ఆయన తనయుడు కార్తికేయతో కలిసి జపాన్కి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. మరి జపాన్లో ఇప్పటికే RRR సినిమాకు చాలా అంటే బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. అఫ్ కోర్స్ ఎన్టీఆర్ కూడా ఆ ఫ్యాన్ బేస్ వల్లే దేవరం మూవీకి సంబంధించి కూడా విపరీతమైన కలెక్షన్లు వచ్చాయి అక్కడికి. అలాగే అక్కడికి ఎన్టీఆర్ ఒక వారం రోజుల పాటు వెళ్ళి ఆ దేవర ప్రమోషన్స్లో పాల్గొనడం కూడా మనం చూసాం. మరిప్పుడు దర్శక ధీరుడు ఈ డాక్యుమెంటరీని అక్కడి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో ఆయనకు మరింత క్రేజ్ని తీసుకురానుంది. ఈ డాక్యుమెంటరీలో RRR సినిమా మేకింగ్ సమయంలో పడ్డ కష్టాలు కానీ అలాగే టెక్నికల్ ఎఫెక్ట్స్ అంటే సాంకేతిక అద్భుతాలుగా చెప్పచ్చు, అలాగే ఆర్టిస్టుల పనితనం అంటే నటీనటులు వాళ్ళ పర్ఫార్మెన్స్లు కానీ దాని వెనక వాళ్ళు పడ్డ కష్టం కానీ దాని వెనక ఉన్న విజన్ కానీ ఇలా అనేక విషయాలను చూపించనున్నారు ఆ డాక్యుమెంటరీలో. మరి రాజమౌళి దర్శకత్వ ప్రతిభ ఏ స్థాయిలో ఉందో ఈ ప్రాజెక్ట్ ద్వారా మరోసారి రుజువవుతోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు జపాన్లో ప్రారంభం కూడా అయ్యాయి. మరి ఆడియన్స్ నుంచి ఆల్రెడీ చాలా హ్యూజ్ రెస్పాన్సే వస్తోంది. మరి జపాన్లో RRR సాధించిన ప్రత్యేకత గురించి మరోసారి స్పెషల్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ క్యారెక్టర్స్ కానీ అలాగే ఆ స్టోరీ టెల్లింగ్ విధానం కానీ అలాగే ఆ స్టైల్ కానీ ఎమోషనల్ హైప్స్ అన్నీ కూడా జపాన్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నాయని చెప్పాలి. రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ అక్కడ మరింత పెరిగింది ఈ మూవీతో. ఇప్పుడు ఆ ఫాలో అప్గా అంటే దానికి ఫాలో అప్గా బిహైండ్ అండ్ బియాండ్ ప్రాజెక్ట్ తీసుకురావడం ఒక రకమైన భారీ స్ట్రాటజీగానే చెప్పచ్చు. కార్తికేయ రాజమౌళి ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన పూర్తి నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన గతంలో కూడా ప్రొడ్యూసర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. తండ్రి పనితీరును చాలా దగ్గరగా చూసిన కార్తికేయ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ మూవీ ప్రమోషన్లో దూసుకెళ్తున్నారని చెప్పాలి. ఇక ట్విట్టర్ వేదికగా వచ్చినటువంటి వీడియోల్లో జపాన్ ప్రేక్షకులు థియేటర్లలో రాజమౌళిని వెల్కమ్ చేసిన విధానం చూస్తే అది అక్కడ RRR క్రేజ్ ఇప్పటికీ వాళ్ళు మర్చిపోలేదని ఇంకా తగ్గలేదని చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. మరి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మెయిన్ పోస్టర్ను కూడా రాజమౌళి కార్తికేయ కలిసి జపాన్ మీడియా ముందుగా ఆవిష్కరించారు. అండ్ సోషల్ మీడియాలో ఇది చాలా వైరల్ అయింది, ట్రెండింగ్ అయిపోయింది. ఇక రాజమౌళి హడావుడి చూస్తుంటే ఆయన తదుపరి మూవీ SSMB 29 కూడా అక్కడ ముందుగానే అంచనాలన్నీ క్రియేట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ సినిమా 1000 కోట్ల బడ్జెట్తో పాన్ వరల్డ్ రేంజ్లో రెడీ అవుతోందని చెప్పచ్చు. సో ఈ రకంగా ఈ RRR మూవీకి సంబంధించి బియాండ్ అండ్ బిహైండ్కి సంబంధించి డాక్యుమెంటరీ కూడా ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ మహేష్ బాబు మూవీ మాత్రం ఖచ్చితంగా ఆ మూవీకి ఇదొక ప్రారంభంలా కూడా ఉంటుందని ఆల్రెడీ రాజమౌళి ఇది కూడా ప్లాన్ చేస్తుంటారని ట్రేడ్ పండితులంతా కూడా బాగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా దర్శక ధీరుడి ప్లానింగ్ అంటూ వాళ్ళంతా కూడా మెచ్చుకుంటూ ఉన్నారు.